ఇటు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి బాలికలతో తన్వీర్ పరిచయం చేసుకుంటాడు. దాని తర్వాత ప్రేమ పేరుతో నమ్మించి ముంబై, పూణే అలాంటి సిటీస్కి వాళ్ళని తీసుకొని వెళ్తాడు. హోటల్ రూమ్లో ఇటు బాలికలపై లైంగిక దాడికి పాల్పడడం, దాంతోపాటు వారి అశ్లీల వీడియోలు రికార్డ్ చేసి ఆ నిందితుడు తన్వీర్ ఆ విషయం ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగుతాడు. కొంతమందితో బలవంతంగా ఇటు వ్యభిచారం కూడా చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని వీడియోలు ప్రస్తుతానికి ఆన్లైన్లో కూడా షేర్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి మొబైల్ ఫోన్స్ అలాగే స్టోరేజ్ డివైసెస్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం బయటికి రావడంతో ఇన్స్టాగ్రామ్లో ఆ వీడియోస్ని కూడా తొలగించారు. మొత్తం మీద 180 మంది మైనర్లు దీంట్లో ఉన్నారంటే ఎంత మ్యాసివ్ స్కామ్ అని చెప్పాలి.